ఆవులు కొట్లాడుకుంటే నడమల దూడల కాళ్ళు ఇరిగినాయి అన్నట్టు ఉన్నది కదా. మున్సిపల్ ఎన్నికల పోలీసులను చూస్తుంటే అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ లీడర్ల నడమల పంచాయతీలు ఆపేదందుకు పోలీసుల టోపీల పానం బూట్లలోకి వచ్చినంత పని అయిందట. పాపం పోలీసుల పరిస్థితి చూడు ఎట్లున్నదో. సంగారెడ్డి జిల్లాల షేయి పార్టీ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సారు జగడం చూడు ఎట్లున్నదో. ఈయనరా ఏమంటుండో ఇంకా మస్తగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి రిగ్గింగ్ చేస్తున్నాడని చెప్తే నా క్యాండిడేట్ గల్లబట్టి నొక్కాడు. సిఐ శివకుమార్ రావాలి, అసలు వాడు మొగోడైతే రావాలి. సిఐ శివకుమార్ ఎట్లా మా షేయి పార్టీ లీడరు గల్లా పడతాడు, వాడు మొగోడైతే ఈడికి రావాలని ఇట్లా పెద్దగా రేఖ ఏం చేసిండు. అంతేకాదు ఇంకా మస్తగానే లొల్లి చేసిండు. మొత్తం ముచ్చటి నుండి సిఐ నాకు తెలుసా, పోలీసు నాకు తెలుసు, సిఐ టీఆర్ఎస్ లో వచ్చేదాకాడు నాకు తెలుసా. నీకు సంగతి నాకు తెలియదా? నేను అపోజిషన్ లో ఉన్నదాకినా ఇడువా నేను. చూసిర్రా సిఐ శివకుమార్ సార్ను ఇట్లా పొట్టు తిట్టిండు. అయ్యా జగ్గారెడ్డి సారు, మరి సిఐ సారుకు బుద్ధి తక్కువై మీ కాంగ్రెస్ పార్టీ లీడర్ కాలర్ పట్టుకుంటే మరి మీ బుద్ధి ఏమైంది సారు? ఓ బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ను ఇట్లా బాధట్లా అనరాని మాటలు అనంగానే అయిపోతుందా? అయినా మీరు ఇట్లా ఓ మాజీ ఎమ్మెల్యే అయి ఉండి మరలవాడు ఏందో ఏమో. ఒక జగ్గారెడ్డి సారే కాదు, అటు తతిమ లీడర్లు కూడా మొత్తం పోలీసుల పొట్టు తిట్టే పని పెట్టుకున్నారట. అటు దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే కమలం పువ్వు పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ సార్ ఏమంటుండో ఈనుండ్రి. పంపుతారు ఏం ఎవడాడు మరి పోలీసు వాడు బయట పంపింది ఒళ్ళు బలిసిందా? 287 ఏది బూత్ ఇదేనా? కన్ను నెత్తికేకినా దిమాగ్ ఖరాబ్ అయిందా పోలీసు వాళ్ళు? ఇన్నరా ఇంకా మస్తగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి నువ్వు లోపడు నువ్వు బయటికి రాక 5 గంటల వరకు బయటికి రాకు. ఓ లోపడు ఓరా లోపడు. ఓడన్నా బయటికి పోతే తన్నుకుంటే తీసుకురా బయటికి. ఓడన్నా నేను బయటకు పో, లోపలికి తన్నుకుంటేదే బయటికి. అటు పోలీసు వాడు కానీ ఓడన్నా కానీ నిన్ను బయటికైనా పంపుతారు బే. క్రమశిక్షణ అంటేనే కమలం పువ్వు పార్టీ అని చెప్పుకునే కమలయ్య కూడా ఇట్లా కాకీలను పొట్టు చేసుకున్నాడు. బీజేపీ లీడరే కదా, అటు కారు పార్టీ లీడర్లు కూడా ఎట్లా మాట్లాడినరో చూడండి. చూసినరా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సార్ ఏమంటుండో. యూనిఫామ్ లేకుంటే ఎందుకు పనికిరావు అనుకుంటా నోటికి ఎంత వస్తే అంత అనబట్టే. ఇట్లా మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం మీద బుడ్డ లీడర్ల కాడికెళ్ళి పెద్ద లీడర్ల దాకా అందరు కూడా అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు మొత్తం మీద పోలీసులను పొట్టు తిట్టిర్రు. కానీ ఇట్లా కామన్ పబ్లిక్ ఎవరన్నా నిలబడ్డ తావుల నిలబెట్టి పోలీసులను నువ్వెంత అని బతికెంత అని అంటే ఊకుంటారా? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు పోలీసులు ఏదో పెద్ద ఒడిచినట్టు సామాన్య జనాలను అప్పుడే జీబుల వేసుకపోయి కేసులు కడతారు. మరి ఇంత ఇజ్జత్ తీసినట్టు మాట్లాడుతుంటే బాధట్లా నిలబెట్టి బదనాం చేస్తుంటే కుక్కిన పేనులో కుయ్యి కుట్టుకు మనకుంటా ఉండుడేందో. ఒక్క మాట అంటే శీమునెత్తురున్న చిన్న పోరడు కూడా నువ్వేంది నన్ననేది అని మరలబడతారు. అసోడిది కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనిపించని 4వ సింహమేరా పోలీస్ అని చెప్పుకునే కాకీలు ఎందుకు పిల్లులలో ఉంటుర్రో. అందుకే ఏ లీడర్కు పడితే ఆ లీడర్కు భజన చేసుకుంటా సపోర్ట్ చేస్తే ఇట్లనే మాటలు పడవలసి వస్తుంది. బతికినన్ని దినాలు బానిసలుగా బతికే కంటే ఒక్క దినం పోలీసు లెక్క బతికినా చాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.